నమస్తే అన్న, అందరికి నమస్తే. మన ఆధునిక ప్రజలకి అందరికి ఇది గోగజెండా పింజరిగేది. ఇది ప్రతి సంవత్సరం మాకు చాలా ఇబ్బంది ఉంటుంది. ఎవరు ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. అసలు మాకు చాలా ఇది ఉంది సార్. ఇక్కడ మా పిల్లలకి మాకి అంత జ్వరాలు వచ్చి చాలా టైట్ ఉంది. కాల మనం చిన్న ఉన్నప్పుడు అది బ్రిడ్జ్ కట్టిండేది బ్రిటిష్ జమానాలో. ఇప్పుడు అది క్లీన్ చేయలేదు. అన్ని కాలాలు క్లీన్ చేస్తున్నారు, కానీ ఈ బ్రిడ్జ్ ఎవరు పట్టించుకోవడం లేదు. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది, టీడీపీ వచ్చింది, అసలు ఎవరు పట్టించుకోవడం లేదు. ఇది ఎవరైనా పట్టించుకొని మున్సిపల్ కమిషనర్ సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది ఎవరైనా పట్టించుకొని దీనికి ఏమైనా ఇది చేయండి. పిల్లలు పెద్దలు పోయేకి చాలా కష్టం ఉంది. మీరే చూడండి ఎట్లా ఉంది నీళ్లు. ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా పోతే కింద పడిపోతారు. ఇది ఒక సంవత్సరం ఉంటే ఒక మాట, ప్రతి ఒక్క సంవత్సరం ఇది చాలా మున్సిపాలిటీ స్థలం ఎక్కువ ఉంది. ఇది దానికి కాలువ పెద్దకి చేస్తే ఈ నీళ్ళు సప్లై బాగా అవుతుంది, కానీ దీనికి ఎవరు పట్టించుకోవడం లేదు. మన పార్థసారథి సార్కి నేను పార్థసారథి ఫ్యాన్స్, నేను పార్థసారథి సార్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, దీనికి ఏమైనా చేసి మీరే చేయాలా. మీ ద్వారా అవుతుంది అని మాకు నమ్మకం ఉంది. అది మీరే చేయాలా సార్. ఇది వచ్చేసి అరుణ్ జ్యోతి నగర్ నుంచి వస్తుంది ఈ కాలువ. మొత్తం అరుణ్ జ్యోతి నగర్, రామజల్లా, గిరంజ అందా ఇది కాలువ. ఇది మొత్తం ఈటి నుంచి ఆడడం కాలువ ఉంది పెద్దది. మొత్తం ప్రతి సంవత్సరము, ఈ సంవత్సరం ఒకటే కాదు, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు దీని గురించి. నేను కూడా టీడీపీ కాలువ పైన అందరూ అది కచరా గిచరా అంతా వేశారు, బ్లాక్ అయిపోయింది. ఈ కాలువ ప్రతి ఒక్క కాలువ క్లీన్ చేశారు, కానీ ఈ కాలువ క్లీన్ చేయలేదు. ఎందుకు చేయడం లేదు మాకే అర్థం కావడం లేదు. టీడీపీ ప్రభుత్వంలో కూడా ఎవరు చేయలేదు, వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా ఎవరు చేయలేదు. ఇప్పుడు పార్థసారథి సార్ వస్తేనే ఇప్పుడు అవుతుంది పని, అది మాకు నమ్మకం ఉంది. సార్ పార్థసారథి సార్ మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరే చేయాలా. మీ అందరూ ఈ గేర్లో మీరు ఫోటో పెట్టుకుంటాం. నా పేరు మొహమ్మద్ జమీర్, గోగజెండా. నేను ఈ కాలనీలో 50 సంవత్సరాల నుంచి ఉన్నాను, చిన్నప్పటి నుంచి ఈడే ఉన్నాము. మా నాయన మా తాత వాళ్ళందరూ ఇక్కడే పుట్టి పెరిగినాను నేను సార్. నీళ్ళు సప్లై ఎట్లా ఉంది చూడండి మీరు. లోపల వాళ్ళ ఇంట్లో అంతా వస్తుంది, ఎవరు పట్టించుకోవడం. ఈ గేర్లో మాత్రం అసలు ఎవరు ప్రభుత్వం కూడా రాదు. కొత్త ఓట్లు ఒకటే అడిగి వస్తారు, కానీ ఎవరు రారు.